ఆర్టీసీ విశ్రాంత కార్మికులు ఆందోళనకు దిగారు. పెండింగ్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బస్ భవన్ ముట్టడికి సిద్ధమయ్యారు. ప్రభుత్వాలు తమని మోసం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బకాయిలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి బకాయిలు ఇంకా పెండింగ్ లోనే ఉండడంతో ఇప్పుడు మా డబ్బులు మాకు వెంటనే చెల్లించాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా నిర్వహించారు. అయితే వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు అసలు ఏంటి పరిస్థితి ఏంటి, అసలు ఎందుకు ఈ బకాయిలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయనుకుంటున్నారు? మేడం, మేము ఆర్టీసీలో రిటైర్ అయిన మేనేజ్మెంట్ స్టాఫ్ మేము దరిదాపైన 2017 నుంచి మాకు పే స్కేల్ జరుగుతుంది. ప్రతి 4 సంవత్సరాలకు మా ఆర్టీసీలో ప్రతి 4 సంవత్సరాలకు పే స్కేల్ జరుగుతుంది. ఆ క్రమంలోనే 2017 ఏప్రిల్ నుండి మాకు పే స్కేల్ జరగాలి. అది ఒక 4 సంవత్సరాలు లేట్ జరిగింది. గత ప్రభుత్వ పాలకుల నిర్వాహకం వల్ల, వాళ్ళు చేసిన ఆర్టీసీకి ద్రోహం వల్ల మాకు దరిదాపు ఒక 4 సంవత్సరాలు పే స్కేల్ లేట్ జరిగింది. ఆ ప్రభుత్వాన్ని దించి ఈ ప్రభుత్వం తీసుకురావడానికి మా ఆర్టీసీ కార్మికులు శాయశక్తులా పనిచేసి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకోరు. మాకు కొంత మేలు జరుగుతుంది, మా బతుకులు, మా జీతాలు, మా అలవెన్సులు కొంత మెరుగుపడతాయన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ఈ ప్రభుత్వం కూడా వచ్చి 2 సంవత్సరాల నుంచి మాకు ఒరగబెట్టింది ఏమీ లేదు. పని భారాలు పెరిగినాయి, మా కష్టం ఎక్కువైంది, మాకు వచ్చే డబ్బులు కూడా ఇన్ టైంలో రావడం లేదు. రిటైర్మెంట్ అయిన వాళ్లకు మాకు పెన్షన్ లేదు. ఆర్టీసీలో రిటైర్మెంట్ అయిన వాళ్లకు వాళ్ళ రిటైర్మెంట్ నాడే డబ్బులు ఇచ్చేయాలి. 1 నెల 2 నెలల లోపల పూర్తిగా వాళ్ళ దాంతో ఏదన్నా ప్లాన్ చేసుకుని చేసే జీవితము, ఆ వృద్ధాప్య జీవితము కొడుకులకు ఇవ్వడమా లేకపోతే తన దగ్గర పెట్టుకోవడమా, జీవితము సాఫీగా జరగడానికి, ఇల్లు కట్టుకోవడానికో దేనికో సాఫీగా జరగడానికి తను ప్లాన్ చేసుకొని ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో రిటైర్ అయిన 40 ఏళ్ళు కొలువు చేసి రిటైర్ అయిన వాళ్ళకు రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వకుండా మేనేజ్మెంట్ సతాయిస్తుంది. మా జీవితమే మనుగడ కష్టసాధ్యంగా ఉంది. ఈ రోజు అసలు ఒక మనిషి హైదరాబాద్ లో బతకడానికైనా, ఊర్లలో బతకడానికైనా 30 నుంచి 40 వేలు ఖర్చు వస్తుంది. అలాంటిది ఒక్కొక్క రిటైర్మెంట్ వాళ్ళ డబ్బులు ఈ రోజులలో, ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళకు 20 లక్షల నుండి ఆఫీసర్ల ర్యాంక్ వరకు 50 లక్షల దాకా వీళ్ళ దగ్గర ఉన్నాయి మేడం. ఈ రోజు వరకు ఇలాంటి డబ్బులు వీళ్ళ దగ్గర పెట్టుకుని మేము బతకడం ఎట్లా? మరి అరకొర జీతాలతోనే మేము కాలం వెళ్ళ తీసినాం ఇన్ని రోజుల నుండి. పెన్షన్లు లేవు మాకు. మరి వీళ్ళ డబ్బులన్నీ వీళ్ళ దగ్గర పెట్టుకుంటే మరి మా జీవితం ఎట్లా కావాలి? మా డబ్బులను పెట్టుకోవడానికి వీళ్ళెవరు? మేము జీవించే హక్కు కాల రాస్తున్న రాజ్యాంగానికి వ్యతిరేకంగా వీళ్ళు పనులు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళని చట్టపరంగా శిక్షించాలి. అసలు మొట్టమొదలు అంటే ఇప్పుడు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు? ఇక్కడ 17,000 మంది నుంచి 15,000 మంది ఉంటారు మేడం. రిటైర్మెంట్ వాళ్ళు 15,000 మంది ఉంటారు దరిదాపుగా. అంటే మీరు దీనికి సంబంధించి గవర్నమెంట్ ని గానీ, ఇక్కడ ఎండిని గానీ కలిసే ప్రయత్నం ఏమో చేశారా? ఇంతకు ముందు సజ్జనర్ గారు ఉండే, ఇప్పుడు కొత్తగా ఎండి అయ్యారు. అనేక దఫాలుగా అనేక యూనియన్లు, అనేక కార్మిక సంఘాలు అనేక విధాల వీళ్ళకు మెమొరాండంలు ఇవ్వడము, వాళ్ళేదో చెప్పడము మేము రావడము, వాళ్ళేదో చెప్పడము మేము రావడం తప్పిస్తే అది ఎక్కడ కొలికి రావడం లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఇప్పుడు ఏదో మహాలక్ష్మి స్కీమ్ అని పెట్టింది కదా. స్కీమ్ అని పెట్టినాక బస్సులో బస్ రేషియో, ఓఆర్ అనేది రేషియో, బస్ ఆక్యుపేషన్ రేషియో, అది 100% దాటిపోయింది. దాటిపోయినప్పుడు లాభాలు అనేటివి చాలా వచ్చినాయని వాళ్ళు ప్రభుత్వాలు చెప్తున్నది, మేనేజ్మెంట్ చెప్తున్నది. ఈ లాభాలు వచ్చినప్పుడు మా పైసలు మాకు ఇవ్వడానికి మీకేం నొప్పి అవుతుంది? మీకేం బాధ అవుతుంది? మా డబ్బులు ఎందుకు మీరు దగ్గర పెట్టుకున్నారు? మా డబ్బులు మాకు ఇవ్వండి, మీ దగ్గరికి మేము రాము, మీరు ఏం చేస్తారో చేయండి. మీకు డబ్బులు ప్రభుత్వం ఇస్తలేదా? మీరు కావాలని మమ్మల్ని సతాయిస్తారా? ఏదో ఒకటి తేల్చండి. ప్రభుత్వం ఇయ్యని పక్షంలో ప్రభుత్వం దగ్గర పోయి కొట్లాడతాం. లేదు, మా ప్రభుత్వం ఇస్తుందని చెప్పండి, మీ దగ్గర ఉంటే మీరు ఇవ్వండి. మీరు ఎందుకు తాత్సారం చేస్తారు? మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటారు? అనేకమైన వ్యాధులతోని, అనేకమైన ఇబ్బందులతోని కొంతమంది చనిపోతున్నారు. వాళ్ళ డబ్బులు ఎక్కడేస్తారు? చనిపోయినాక వాళ్ళ బొంద మీద వేస్తారా? ఎక్కడేస్తారు? ఎవరికి ఇస్తారు వాళ్ళ డబ్బులు? మేము బతుకుండగానే మా డబ్బులు మాకు రావాలి, మేము అనుభవించాలి మా డబ్బులని. ఇప్పుడు ఎంత మంది, అంటే ఎప్పటి నుంచి ఇది బకాయిలు చెల్లింపు పెండింగ్ లో ఉంది? 2017 1/4/2017 నుంచి రావాలి మాకు. ఇప్పటి వరకు నేను రిటైర్డ్ అయ్యి 3 ఏళ్ళు వెళ్ళిపోతుంది మేడం. 3 ఏళ్ళు నిండుతున్నాయి. అంటే దరిదాపు నాకు 20 లక్షలు రావాలి. ఇప్పుడు ఈ 20 లక్షల రూపాయలు నేను బ్యాంకులో పెట్టుకుంటే ₹1 మిత్తి అన్న వస్తుంది కదా. నేను దాంతో హాయిగా బతుకుతాను. మీరు ఏమి ఇస్తున్నారు మాకు? 10 పైసలు ఇంట్రెస్ట్ ఇస్తలేరు కదా. మీరు బయట మిత్తిలకు తెస్తున్నారు కదా కార్పొరేషన్ నడపడానికి. మరి మా డబ్బులు ఎందుకు మీరు పెట్టుకుంటున్నారు? అదే మిత్తి ఎక్కడన్నా దేండి, లేకపోతే ఆస్తులు అమ్మండి. మేము సంపాదించిన ఆస్తులు అవి. మా రక్తం మొత్తం చెమట అయింది. మా చెమట మొత్తం రక్తం చేసి ప్రతి రూపాయి తెచ్చి కట్టిన ఆస్తులు ఇవన్నీ, బిల్డింగ్లు అన్ని మొత్తం 40 ఇక్కడ ఉన్న కార్మికుల చెమట ఇది అంతా. మా డబ్బులు మాకు ఇవ్వండి అని కొట్లాడుతున్నాం. ఇవాళ శాంతియుతంగా చేస్తున్నాం.
ఖబర్దార్ ఇదే విధంగా ఇదే సతాయించడం మొదలు పెడితే ఇది ఎక్కడికైనా దారి తీస్తుంది. దానికి బాధ్యులు మేనేజ్మెంట్ అవుతుంది, ప్రభుత్వం అవుతుంది. ఏంటి ఏంటి ఎన్ని మీ డిమాండ్స్ ఏంటి అసలు ఫైనల్? మా బక్క రిటైర్డ్ అయిన వాళ్ళు బాధలు చెప్పాడు, సారీ చెప్పింది. ఏ చూడు మేము ఒక్కలేదు, మా సార్ చెప్పింది A to Z ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా లైవ్ లో పంపండి. మేము రిక్వెస్ట్ చేసేది అదే. మీరు ఏదో కేవలం ఆర్టీసీ రిటైర్డ్ అయిన వాళ్ళు ఇది అని పెట్టేయకండి. ఈ సార్ చెప్పిన ప్రతి అక్షరం మీరు లైవ్ చేసి పబ్లిక్ కి తెలియజేయండి, ప్రభుత్వానికి లైవ్ చేయండి, ఈ మేనేజ్మెంట్ కూడా తెలియజేయండి. కొంతన్నా వాళ్ళకి కలగని మా బాధలు మేము చెప్పుకోలేని అంతగా మా బాధలు రిటైర్డ్ అయిన వాళ్ళకి. అటు తల్లిదండ్రులు ముసలి మేము వాళ్ళని పోషించుకోవాలి, ఇట్లా బిడ్డల్ని పోషించుకోవాలి. మా బాధలు ఎంత ఉంటుంది వాళ్ళకి, తల్లిదండ్రులకి వాళ్ళకి ఏమి దోచుకునేది అనుకుంటే నాయకులకు తెలియదు. వాడేమో వీడిని అవులా అంటాడు, వీడు వాడిని అవులా అంటాడు. మేము ఎవరిని అనలేం, అవులాగోలు అయిపోయింది. మేము తెలంగాణ తెచ్చి రిటైర్ అయ్యాను, నేను రిటైర్ అయ్యి 2.5 years. బట్ నాకు రావాలి. తెలంగాణ వస్తే ఏదో మమ్మల్ని ముంచే కొండెక్కిస్తాడు మా మామ కేసీఆర్ అనుకున్నాం. కొంపలో ముంచేసినాడు, ఆర్టిస్టును అడగదొక్కేసి వెళ్ళిపోయినారు, దోచుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీలు బాగా బతుకుంది, మేము అడుక్కుంటున్నాం రోడ్ల పైన. ఈరోజు మీరు ఎప్పుడు రిటైర్ అయ్యారు సార్? అంటే ఏంటి 2023 రిటైర్ అయినా మేడం. ఒకటి ఏమేమి రావాలో మా మిత్రులు చెప్పారు. కాకపోతే ఒకటి ఏంటంటే ఈ భారతదేశంలో అతి తక్కువ జీతాలు ఏదైతే మన 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎన్నైతే ఉన్నాయో అందులో అతి తక్కువ జీతాలు చేసేది TSRTC కార్మికులు మేడం. అయితే అంత నిజాయితీగా పనిచేస్తే ఈ రోజు రిటైర్మెంట్ అయితే వాళ్ళు ఆర్థిక ఇబ్బందులతోని వాళ్ళకు పెన్షన్ లేదు. ముఖ్యంగా పెన్షన్ వేరే డిపార్ట్మెంట్ పెన్షన్తో భక్తులు ఎప్పుడైనా రావచ్చు అనుకుంటాం, కానీ ఎటువంటి డబ్బు లేదు. మా పైసలు కలిగిన పెన్షన్ లేదు, ఏం లేదు. ఆర్థికంగా ఇబ్బందులతోని వాళ్ళ కనీసము ఏదైతే మనకు ఈ షుగర్ పేషెంట్స్ అయితే చాలా మంది ఉంటారు, డబ్బులు కూడా అవి మందులు తెచ్చుకునే అవకాశం లేదు. అయితే మేము ఒకటి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, మేము ఈరోజు ఏ డిపార్ట్మెంట్ చేయలేదు. ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ముఖ్య కారణం TSRTC SST మన ఈ కార్మిక సోదరులను నేను సంధానం తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాకు ప్రభుత్వం మారితే ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చి మాకు యూనియన్లు రద్దు చేసి మాకు ఉన్నటువంటి 20-30 మంది జనాలు సావుకారకుడైనటువంటి కేసీఆర్ దించాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ వాళ్ళను మేము మా కుటుంబాలతోని ఎంతో మందికి మేము ఏది షాడోగా పనిచేసినాం. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆ విధంగా పనిచేయలేదు. మేము ప్రభుత్వం మారాలన్న ఉద్దేశంతో మా బతుకులు మారుతాయి, కార్మికుల బతుకులు మారుతాయన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తే ఈయన కూడా అదే కోవకు చెందిన వ్యక్తి ఏదైతే రేవంత్ రెడ్డి ఇస్తా అంటుండో మళ్ళీ మాటలు మాత్రం చాలా తీయగా మాట్లాడతాడు, డబ్బులు మాత్రం ఇస్తలేడు మేడం. చాలా పరిస్థితులు చాలా ఘోరం ఉన్నాయి. ఇవాళ వచ్చిన వాళ్ళు మళ్ళీ రేపు వస్తారో లేదు, అంతమంది ఏమైతే తెలియదు పరిస్థితి. అందరు నిన్ననే ఒక 48 బెన్సులు చనిపోయాడు, ఎంతో మంది చనిపోతున్నారు. కనీసం వీళ్ళకు మానవత్వం మీద అని అడుగుతుంది. ఈ సందర్భంగా మీరు దయచేసి రేవంత్ రెడ్డి గారు మరి మీకు ఉన్నటువంటి మా MD గారు కానీ ఎవరే కానీ మీరు రాంగ్ మెసేజ్ ఇస్తుండొచ్చు. ఈ కార్మికులను చూడండి, ఈ కార్మికుల మనోభావాలు మీరు చూడండి, మీరు అలా అర్థం చేసుకొని వెంటనే మాకు రావాల్సిన డబ్బులు ఖచ్చితంగా రావాలని నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడు ప్రస్తుతం ఈ ధర్నాలో ఎక్కడెక్కడి నుంచి వచ్చి వ్యాప్తంగా వచ్చారు మేడం. ఇక్కడ సిటీలో 97 డిపోల నుంచి అందరు వచ్చారు. కాకపోతే అనారోగ్యంగా ఉన్న వాళ్ళు 50% ఉన్నారు. ఇంకా వాళ్ళు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళే ఇక్కడ వచ్చారు. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇప్పుడు బెడ్ మీద ఉన్న వాళ్ళు వాళ్ళనైనా దృష్టిలో పెట్టుకొని మాకు రావాల్సిన ఫండ్స్ ఎమ్మడే విడుదల చేయాలని మా కార్మికుల తరఫున, మా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ తరఫున కోరుతా ఉన్నాను. మీరు అంటే ఈ బకాయిలు చెల్లింపు ఎందుకు పెండింగ్ లో ఉండిపోతుంది అని అనుకుంటున్నారు? ఎందుకు పెండింగ్ ఉంటుంది అంటే మేడం, ఎవరు డిమాండ్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో, పోరాటం ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడనే వాళ్ళు చెల్లించే ప్రయత్నం ఉంటుంది. 2019 55 days స్ట్రైక్ తర్వాత ఏం జరిగిందంటే కేసీఆర్ గారు యూనియన్లన్నింటినీ కూడా అబాలిష్ చేసి పక్కన పెట్టేసిండు. అప్పటి నుంచి అడిగే వాళ్ళు లేకుండా పోయినరు. అది సర్వీస్లో ఉన్న ఎంప్లాయీస్ కోసం కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసం కానీ. రిటైర్డ్ ఎంప్లాయీస్ అయితే నానా ఘోరం. తెలంగాణ ఏర్పడ్డప్పుడు 58,000 మంది ఎంప్లాయీస్ ఉండేది. తెలంగాణ ఏర్పడ్డప్పుడు 2014లో, ఇప్పుడు 38,000కు వచ్చింది. అంటే 20,000 మంది రిటైర్ అయ్యింది. కొంతమంది చనిపోయినరు, కొంతమంది రకరకాల కేసులలో ప్రతిభవన్ చుట్టూ తిరుగుతూ రకరకాలుగా ఉన్నారు. ముఖ్యంగా సర్వీస్లో ఉన్నప్పుడు నెలగానే మాకు జీతం వచ్చేది, మా ఫ్యామిలీని నడుపుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత రావాల్సిన బెనిఫిట్స్ రాలేదు, సాలరీ లేకుండా పోయింది. ఫ్యామిలీని ఎట్లా నడిపించాలి? చాలామంది మోస్ట్ ఆఫ్ ది ఎంప్లాయీస్ 50% ఎంప్లాయీస్ ఇప్పటికి కూడా సొంత ఇల్లు లేవు, కిరాయి ఇళ్లలో ఉంటున్నారు.
వాళ్ళ ఫ్యామిలీని ఎట్లా నడిపించాలి? రిటైర్ అయ్యే ఏజ్కి జనరల్గా మీకు అందరికీ తెలుసు, సమాజానికి అందరికీ కూడా తెలుసు, పిల్లలు పెళ్ళిళ్ళకి వస్తారు. కొంతమంది కూతుర్లు ఉంటారు, కొడుకులు ఉంటారు, పెళ్ళిళ్ళకి వస్తారు. కొంతమందికి సొంత ఇల్లే లేదు, కిరాయికి ఉన్నారు. వాళ్ళ పెళ్ళిళ్ళు చేయలేకపోతుండ్రు, ఇల్లు గడపలేకపోతుండ్రు. ఎట్లా చేయాలి? ఓ వైపు ఏమో డిపో తర్వాత డిపో గిరివి పెట్టి పైసలు తెస్తున్నారు వీళ్ళు. ఆ మహాలక్ష్మి డబ్బులు వస్తున్నాయా వస్తలేవా? ఏ డిపార్ట్మెంట్లో, ఇండియా మొత్తంలో ఏ డిపార్ట్మెంట్లో లేని విధంగా ఆర్టీసీలో ఆర్టీఐ చట్టం పనిచేయదు. ఏదన్నా విషయం తెలుసుకుందామంటే లెటర్ పెడితే ఆర్టీఐ యాక్ట్ ఇక్కడ పనిచేయదు. కేసీఆర్ ఉన్నప్పుడే బ్యాన్ చేసిండు, అదే కంటిన్యూ చేస్తుండే. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామంటే ఇవ్వరు వీళ్ళు. ఇవ్వకుండా డిపో తర్వాత డిపో గిరివి పెడుతున్నారు. గిరివి పెట్టి ఆ పైసలు ఏం చేస్తున్నారో తెలియదు. ఇక్కడ ఉన్నాయి ఆ ముసిరాబాద్ 3 డిపో, ఇవన్నీ కూడా గిరివి పెట్టినాయి. బర్కత్పుర కానీ, కాచిగూడ కానీ, రాణిగంజ్ అన్ని గిరివి పెట్టుకుంటూ పోతున్నారు. ఇక్కడ గిరివి పెడితే తెలుస్తుందని కొంతమంది మహానుభావులు బెంగళూరులో, కర్ణాటకలో పోయి గిరివి పెట్టు మా ఆస్తులు గిరివి పెట్టి ఆ పైసలు తెస్తున్నారు. ఏవేవో చేస్తున్నారు, కమిషన్లు దొబ్బుతున్నారు, రకరకాలుగా అవుతుంది. రిటైర్ అయిన ఎంప్లాయీస్కి ఎందుకు పేమెంట్ చేయట్లేదు? మేము ఖచ్చితంగా అడుగుతున్నాం. వీళ్ళందరూ ఎవరో ప్రోద్బలం చేసి ఫోర్సబుల్గా డబ్బులు ఖర్చు పెట్టి తీసుకొచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళ బాధతోటి వచ్చిన వాళ్ళే. వీళ్ళంతా వాలంటరీగా వచ్చిన వాళ్ళే. మీరు అర్థం చేసుకోవాలి. పై పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఏమి ఉండదంటారా మీ ఆర్టీసీలో? పెన్షన్ అంటే మేడం మా దగ్గర కాంట్రిబ్యూషనరీ పెన్షన్, ఎన్జిఓస్ లాగా కాదు, గవర్నమెంట్ ఉద్యోగస్తులా కాదు, కాంట్రిబ్యూషనరీ పెన్షన్. అది కూడా చాలా మందికి తెలియక ఆప్షన్ ఇవ్వక సగం మందికి పెన్షనే లేదు. వచ్చే వాళ్ళకు కూడా డబ్బులు కట్టి రీసెంట్గా నేను కూడా 7 లక్షలు కట్టిన, ఒకరు 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు కట్టేసి ఆ బర్కత్పూర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. కాళ్ళు మోకాలు నొప్పులు చేతగాక ఏజ్డ్ పర్సన్స్. డబ్బులు కట్టించుకున్న తర్వాత కూడా ఇవ్వట్లేదు. వాళ్ళు వీళ్ళ పేరు చెప్తారు, వీళ్ళు వాళ్ళ పేరు చెప్తారు. ఈ పెన్షన్ డబ్బుల కోసం 5 లక్షలు వాళ్ళ జేబులో డబ్బులు లేనప్పటికీ కూడా బయట అప్పుకు తెచ్చి కడితే పెన్షన్ వస్తుంది కదా అని అప్పు తెస్తే ఓవైపు పెన్షన్ రావట్లేదు, రెండో వైపు ఇక్కడ మిత్తిలు కట్టాల్సి వస్తుంది. ఇంటికి వచ్చి వాడు ఇజ్జత్ తీస్తున్నాడు, డబ్బులు ఇచ్చినాడు. ఎట్లా సర్వైవ్ కావాలి? ఫైనల్ గా ఏం చెప్తారు? ఫైనల్ గా చెప్పేది మా అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో రిటైర్డ్ ఎంప్లాయీస్ అన్ని అమౌంట్స్ ఇమ్మీడియట్ గా రిలీజ్ చేయాలి. యాజ్ ఆన్ టుడే ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ రిలీజ్ చేయాలి. రెండోది ఏంటంటే 21, 25 పే స్కేల్ కూడా మాకు పెండింగ్ ఉంది. మేము రిటైర్ అయ్యే 3-4 ఏళ్ళు అయింది. చచ్చిపోయినాక పే స్కేల్ చేస్తారా వీళ్ళు? ఎప్పుడు చేస్తారు? 17 పే స్కేల్ చేశారు, ఏరియర్స్ ఇవ్వలేదు, డిఫరెన్స్ అమౌంట్ ఇవ్వలేదు. 21 పే స్కేల్ చచ్చిపోయినాక చేస్తారా వీళ్ళు పే స్కేల్ ఏమన్నా? సో అంటే ఖచ్చితంగా దీని మీద ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలి ప్రభుత్వం అని చెప్పేసి ఇప్పటికే ఇటు ఒక పక్క ఆశిస్తున్నారు. లేకపోతే దీన్ని ఈ ఉద్యమంని ఉధృతం చేసే అవకాశం ఉంటుంది అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాం. మా పిల్లలు పెళ్లిలోకి వచ్చారు, వాళ్ళకి ఎలా వాళ్ళ జీవితాలని ఎలా మేము చక్కదిద్దాలి, వాళ్ళకు ఇప్పుడు మేము రెంట్ ఇంట్లలో ఉంటున్నాం, అద్దె కట్టలేక కూడా ఇబ్బందులు పడాల్సిన ఆవశ్యకత వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఒక ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మేము ఇతర పనులు చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. అంటే ఆల్రెడీ రిటైర్డ్ అయ్యాం, వేరే పనులు చేసే అవకాశం లేదు. ఖచ్చితంగా మాకు దీని మీద ఒక ఇనిషియేటివ్ తీసుకొని, అంటే ఇటు ఎండి అన్నా లేకపోతే ఇటు సీఎం రేవంత్ రెడ్డి అన్నా లేకపోతే ప్రభుత్వం అయినా దీని మీద ఇనిషియేటివ్ తీసుకోవాలని చెప్పేసి ఆశిస్తున్నారు రిటైర్డ్ ఎంప్లాయీస్. కెమెరామెన్ రానాతో హారిక, హైదరాబాద్.